రాష్ట్రంలో విష ప్రచారాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రచారం చేయాలి, ఎదుటివారిని ఎలా దెబ్బతీయాలనేది వైసీపీ పార్టీ విధానమని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శ చేశారు. పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడారు. 2 సంవత్సరాల్లో గురజాల నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని, లింక్ రోడ్స్ కి 10 కోట్లు, కెనాల్స్ రిపేర్ కి మరో 10 కోట్లు ఇచ్చి 2 నెలల కాలంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఎరపతినేని వెల్లడించారు. దాచపల్లి గురజాల మున్సిపల్ ఆఫీస్కి ఫండ్స్ వెచ్చించామని, గురజాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సొంత నిధులు ఇచ్చి ఒక రోల్ మోడల్గా తయారు చేస్తామని, త్వరలో హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్తో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని త్వరితగతిన పూర్తి చేసి గురజాల నియోజకవర్గంలో ఉన్న అన్ని పీహెచ్సీలు అభివృద్ధి చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఒక కార్పొరేట్ సంస్థతో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించి ట్రీట్మెంట్ ఉచితంగా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈరోజు మరలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల కార్యక్రమం చాలా దిగ్విజయంగా, చాలా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో జరిగింది. మేము కూడా ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళి వచ్చాం. దాంట్లో చాలామంది వృద్ధులు కానీ, వితంతువులు కానీ, లేకపోతే దివ్యాంగులు కానీ, ఇలా డిఫరెంట్ అన్ని పెన్షన్స్ ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అంటే ప్రమాణ స్వీకారంతో కాకుండా కౌంటింగ్లో ఈ 2 సంవత్సరాల్లో ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు అమలు చేసే దాంట్లో చిత్తశుద్ధితోని ఆర్థిక ఇబ్బందులున్నా అమలు చేసింది ఈ ప్రభుత్వం. అన్నీ జూన్లో అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి 2 నెలల ముందు నుంచి పెన్షన్లు ఇచ్చారు. వాళ్ళు 3,000 ఇస్తా ఉన్నారు, 3,000 ఇవ్వలేదు. కెనాల్ రిపేర్స్ కానీ, లింక్ రోడ్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, అన్ని రంగాల్లో 1924 మధ్య నిర్వీర్యమైపోయిన వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి మనం వాటికి నిధులు ఇచ్చి యాక్టివేట్ చేసి ప్రజలకి, కెనాల్ రిపేర్స్, లింక్ రోడ్స్ అంటే రైతులకి, సంక్షేమ కార్యక్రమాలు పేదలకి, వ్యాపార వర్గాలు, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్యాక్సెస్ పరంగా అటు అన్ని పార్టీ ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళు తల వరకు తీసేసి చేతులు పట్టుకొని పోతా, దాన్ని మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని క్రియేట్ చేసి రాష్ట్రం అంతా దానికి అల్లర్లు క్రియేట్ చేయాలంటే ఒక ప్లాన్ ప్రకారం చేశారు. అది సీసీ ఫుటేజ్లో దొరికింది. అవన్నీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే తీసుకొని వెళ్తారు. దీన్ని ఏమనాలి? ఇప్పుడు ఓడిపోయినప్పుడు, తప్పులు చేసినప్పుడు ఎక్కడ తప్పు చేశామో సరిదిద్దుకొని ఈసారి తప్పులు చేయమని చెప్పాలి ప్రజలకి. అని ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ రెచ్చగొట్టే విధానం గతంలో మనం చూసాం. కోడికత్తి కానీ, గులకరాయి కానీ, ఒక ఉద్యోగం కూడా రాలేదని ఒక కంప్లైంట్ కూడా రాలే. మళ్ళీ ఇప్పుడు సెకండ్ డిఎస్సి వస్తాం. ఇంకా ఈ మీద మొదలుపెట్టారు విష ప్రచారం. ఇది అలా, ఇది ఎలా, మేము కోర్టుకి వెళ్తాం, ఇది కట్టాం. ఎందుకంటే డిఎస్సి వస్తే మళ్ళీ గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది కదా, రాకూడదు కదా. మన దగ్గర కూడా 100 మంది పైగా మనకు కూడా టీచర్స్ వచ్చారు మన దగ్గర. నేను అనేది ఏంటంటే, విష ప్రచారం చేసేదానికన్నా మీరున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతున్నాం. తంగడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, వైసీపీ కార్యకర్త, మన 10 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. 19-20 మధ్య గంజాయి బ్యాచ్ అంతా రాష్ట్రం అంతా కూడా స్కూల్లో గంజాయి, కాలేజీల్లో గంజాయి, యూనివర్సిటీలో గంజాయి, ఉద్యోగాల్లో కానీ గంజాయి ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఈగిల్ అనే ఒక ఇది పెట్టి పోలీసుల్లో దాన్ని కంట్రోల్ చేయాలంటే తలకు మించిన భారం, చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఈ గంజాయి బ్యాచ్ ఎలా ఉంటుందంటే, ఒకసారి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అలాంటి దారుణాలు జరిగినాయి. దీన్ని చాలా వరకు మనం ఈ ప్రభుత్వం కంట్రోల్ చేస్తాం. అంటే వి అంటే విజయవాడ అంట, గన్ అంటే గుంటూరు అంట. ఇది ఏ పదాలో, ఇది ఏ భాష నాకు అర్థం కాదు.
ఎన్నికల ముందు మీరు చెప్పారు మీ అధికారంలోకి వస్తే మేము రాజధాని కడతామని తప్పారు మాట. ఓడిపోయినా కూడా మీలో మార్పు రావాలి కదా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ప్రతి రాష్ట్రంలో ఉంది, దేశానికి రాజధాని ఉంది. ఇది ఎక్కడ ప్రపంచం మొత్తం కూడా ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని బయటికి వెళ్తే 1924 మధ్య ఏది రాజధాని అని చెప్పలేని పరిస్థితి. అనేక మంది జడ్జీలు కూడా మీటింగ్లో అన్నారు, మీరు ఢిల్లీ పోతే మా పిల్లలు అక్కడ చదువుకుంటుంటే మా పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారు మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటని మీరు చెప్పలేకపోతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ అనమాట. అలాగే డ్యామేజ్ కావాలి. బాగున్నా కడుపు మంటే, బాగలేకపోయినా కడుపు మంటే. ఈ కడుపు మంటకి దానికి మందులు దొరకట్లేదు. నాకు అదే ఏం చేయాలి అర్థమయ్యే సార్లు బాగోడు. అందుకని ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తనే మేము కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రెచ్చగొట్టినా, అవమానకరంగా మాట్లాడినా భరిస్తాం. తప్పదు, రాష్ట్రం కోసం ప్రజల కోసం భరించాల్సిన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి కూడా ఎప్పటికప్పుడు సంఘ వ్యతిరేక శక్తిని కూడా కట్టడి చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజుకు అరెస్టులు, జగన్ అండ్ బ్యాచ్ మాట్లాడే మాటలు కూడా ప్రజలు తెలుసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మీ ద్వారా నేను కోరుతాను.